ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చదువుకునే టాపిక్ పేరు ఫేషియల్ నర్వ్ లీజన్స్. ఓకే, ఫేషియల్ నర్వ్ లీజన్స్ మనం చదువుకోబోతున్నాం. నార్మల్లీ సెవెంత్ క్రేనియల్ నర్వ్ న్యూక్లియస్ ఎక్కడ ఉంటుంది? ప్రజెంట్ ఇన్ లేటరల్ పాన్స్. ఓకే, లేటరల్ పాన్స్ లో ఉంటుంది. ఓకే, ఇఫ్ దిస్ ఈస్ ద మిడ్ లైన్, ఇఫ్ దిస్ ఇస్ రైట్ సైడ్ అండ్ దిస్ ఇస్ లెఫ్ట్ సైడ్. ఓకే, ఇది కార్టెక్స్ రీజియన్, పైన ఉండే టూ లైన్స్ కార్టెక్స్ రీజియన్. ఇక్కడ మనకి ప్రైమరీ మోటార్ కార్టెక్స్ ఉంటుంది. రైట్ సైడ్ ప్రైమరీ మోటార్ కార్టెక్స్, లెఫ్ట్ సైడెడ్ ప్రైమరీ మోటార్ కార్టెక్స్, ప్రైమరీ మోటార్ కార్టెక్స్ ఆఫ్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్. దాని తర్వాత మనకి పాన్స్ న్యూక్లియస్ అనేది టూ హాఫ్స్ ఉంటాయి, అప్పర్ హాఫ్ అండ్ లోవర్ హాఫ్. ఓకే, ప్రజెంట్ ఇన్ లేటరల్ పాన్స్. మీడియల్ పాన్స్ లో 6 క్రేనియల్ నర్వ్ ఉంటాయి, లేటరల్ పాన్స్ లో మనకి 5, 8 అండ్ 7th క్రేనియల్ నర్వ్ ఉంటాయి. 5, 8 అండ్ 7th. ఓకే, 5, 8, 6th అనేది మధ్యలో ఉంటుంది. మనకి ఇప్పుడు టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7th క్రేనియల్ నర్వ్ కాబట్టి మనకి 6th, 5th, 8th సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ మన ఫేస్. ఫేస్ కూడా మనకి 4 పార్ట్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ రైట్ సైడ్ ఆఫ్ ద ఫేస్, దిస్ ఇస్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫేస్. ఓకే, ఇప్పుడు మనకి ఇన్నర్వేషన్ అనేది చూద్దాం. మోటార్ కార్టెక్స్ అనేది కంట్రోల్స్ బోత్ అప్పర్ హాఫ్స్. ఓకే, మోటార్ కార్టెక్స్ అనేది కంట్రోల్స్ బోత్ అప్పర్ హాఫ్స్ అండ్ కాంట్రలేటరల్ లోవర్ హాఫ్స్. మోటార్ కార్టెక్స్ నుంచి కాంట్రలేటరల్ లోవర్ హాఫ్స్. ఓకే, తర్వాత వేరే కలర్ చూసిద్దాం. అప్పర్ హాఫ్ కంట్రోల్స్ అప్పర్ పార్ట్స్. నెక్స్ట్ లోవర్ హాఫ్స్ కంట్రోల్ లోవర్ హాఫ్స్. ఓకే, ఈ డయాగ్రామ్ ఫస్ట్ అర్థమైతే చేయొచ్చు. మోటార్ కార్టెక్స్ కంట్రోల్స్ సేమ్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్ అప్పర్ హాఫ్స్ అండ్ మోటార్ కార్టెక్స్ కంట్రోల్స్ ఆపోజిట్ సైడ్ లోవర్ హాఫ్స్. ఇది ఫేషియల్ నో న్యూక్లియై, క్రేనియల్ నో న్యూక్లియై ప్రజెంట్ ఇన్ పాన్స్. సో నేను ఇక్కడ రాస్తాను, రైట్ సైడెడ్ ప్రైమరీ మోటార్ కార్టెక్స్ కంట్రోల్స్ right side upper half of cranial nerve 7 nuclei and also controls left sided upper half and left sided lower half of cranial nerve nuclei. Okay, same happens with the left side. Left side kuda, left side primary motor cortex controls right sided upper half, sorry, లెఫ్ట్ సైడెడ్ ఏది కంట్రోల్ చేస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ అప్పర్ హాఫ్ని కంట్రోల్ చేస్తుంది, అప్పర్ హాఫ్ ఆఫ్ క్రేనియల్ నర్వ్ నెంబర్ 7 అండ్ కంట్రోల్స్ రైట్ సైడెడ్ అప్పర్ హాఫ్ అండ్ లోవర్ హాఫ్ ఆఫ్ క్రేనియల్ నర్వ్ న్యూక్లియస్. ఓకే, క్రేనియల్ నర్వ్ నెంబర్ 7 న్యూక్లియస్ ప్రజెంట్ ఇన్ లేటరల్ పాన్స్. దేర్ ఫోర్ అంటే ఇప్పుడు మనకు నార్మల్గా రాసుకుంటే కార్టెక్స్ నుంచి క్రేనియల్ నర్వ్ నెంబర్ 7 న్యూక్లియై ఇన్ లేటరల్ పాన్స్ వరకు వచ్చేటి అన్ని అప్పర్ మోటార్ న్యూరాన్ ఫైబర్స్. ఈ న్యూక్లియై ఫ్రమ్ ద లేటరల్ పాన్స్ నుంచి మనకి ఫేస్ దగ్గరికి వెళ్ళేంత వరకు, ఫేస్ అప్పర్ హాఫ్ అండ్ లోవర్ హాఫ్కి వెళ్ళేంత వరకు కంట్రోల్ చేసేది ఎల్ఎంఎన్స్, లోవర్ మోటార్ న్యూరాన్స్. ఓకే, సో ఇప్పుడు అప్లైడ్ నార్మల్. సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్ నెంబర్ 7? ఇక్కడ ఫేస్ వరకు వచ్చి ఏమేమి చేస్తుంది? ఫస్ట్ ఐస్ దగ్గర చూసుకుంటే క్లోజెస్ ద ఐస్ అండ్ లాక్రిమేషన్ చేస్తుంది. క్లోజెస్ ద ఐస్ అండ్ లాక్రిమేషన్. ఇయర్స్ దగ్గరికి వెళ్తే స్టెపిడియల్ రిఫ్లెక్స్ చేస్తుంది. స్టెపిడియల్ రిఫ్లెక్స్
ఓకే. నెక్స్ట్ మౌత్ దగ్గరకు వస్తే సలైవేషన్. సలైవేషన్ అంటే ఫర్ సబ్మాండిబులర్ అండ్ సబ్లింగువల్ గ్లాండ్. సబ్మాండిబులర్ సబ్మాండిబులర్ అండ్ సబ్ లింగ్యువల్ గ్లాండ్కి సప్లై చేస్తుంది. అంతేకాకుండా ఇది టంగ్ అంటే యాంటీరియర్ 2/3 ఆస్పెక్ట్ ఆఫ్ ద టంగ్. యాంటీరియర్ 2/3 ఆఫ్ ద టంగ్కి టేస్ట్ సెన్సేషన్. A taste sensation to the anterior 2/3 of the tongue by the chorda tympani branch of facial nerve. Okay, chorda tympani branch of facial nerve. Okay, chorda tympani branch of facial nerve, salivation, stapedial reflex, eyes closing, lacrimation, and facial expression. Facial expression. 1, 2, 3, 4, 5, 6. Total 6 functions ఉంటాయి. ఇప్పుడు లేజన్స్ కద్దాం. క్రేనియల్ నర్వ్ నెంబర్ 7 లేజన్స్. అదే అప్పర్ మోటార్ న్యూరాన్ లీజన్ కావచ్చు, లోవర్ మోటార్ న్యూరాన్ లీజన్ కావచ్చు. అప్పర్ మోటార్ న్యూరాన్ లీజన్ ఏమవుతుందంటే ఇప్పుడు కార్టెక్స్ లీజన్ లీడ్స్ టు కాంట్రాలేటరల్ ఫేస్ ఈస్ ఎఫెక్టెడ్. ఎందుకు? హౌ ఎక్స్ప్లెయిన్ అంటే ఇప్పుడు మనకి రైట్ సైడెడ్ కార్టెక్స్ కంట్రోల్స్ రైట్ సైడెడ్ అప్పర్ హాఫ్ అండ్ లెఫ్ట్ సైడెడ్ అప్పర్ హాఫ్, అండ్ లెఫ్ట్ సైడెడ్ కార్టెక్స్ కంట్రోల్స్ రైట్ సైడెడ్ లోవర్ హాఫ్. ఓకే, సో ఒకవేళ ఇఫ్ ఎగ్జాంపుల్ రైట్ సైడెడ్ అప్పర్ మోటార్ న్యూరాన్ అనేది డ్యామేజ్ అయిందంటే అప్పర్ మోటార్ న్యూరాన్ అనేది డ్యామేజ్ అయిందంటే, సో అంటే ఇప్పుడు రెడ్ కలర్లో మెన్షన్ చేసి రైట్ సైడెడ్ అప్పర్ మోటార్ న్యూరాన్ అనేది డ్యామేజ్ అయిందంటే నార్మల్లీ అప్పర్ హాఫ్స్ ఆర్ కంట్రోల్డ్ బై బోత్ కార్టెక్స్, లోవర్ హాఫ్స్ ఆర్ కంట్రోల్డ్ బై ఆపోజిట్ సైడ్ కార్టెక్స్. ఇప్పుడు అదే జరిగింది. ఇక్కడ రైట్ సైడెడ్ అప్పర్ హాఫ్ ఇస్ కంట్రోల్డ్ బై బోత్ రైట్ సైడెడ్ అండ్ లెఫ్ట్ సైడెడ్ కార్టెక్స్. రైట్ సైడెడ్ లోవర్ హాఫ్ ఇస్ కంట్రోల్డ్ బై ఓన్లీ ఆపోజిట్ కార్టెక్స్. సేమ్ ఇక్కడ కూడా అంతే. లెఫ్ట్ సైడెడ్ అప్పర్ హాఫ్ ఇస్ కంట్రోల్డ్ బై బోత్ రైట్ అండ్ లెఫ్ట్ కార్టెక్స్, బట్ రైట్ సైడ్ లోవర్ హాఫ్ ఇస్ కంట్రోల్డ్ బై ఓన్లీ ఆపోజిట్ కార్టెక్స్. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, మనకి రైట్ సైడెడ్ అప్పర్ మోటార్ న్యూరాన్ అనేది డ్యామేజ్ అయితే రైట్ సైడెడ్ అప్పర్ హాఫ్ ఆఫ్ క్రేనియల్ నర్వ్ నెంబర్ 7 అంటే దీని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇట్ హ్యాస్ కంపన్సేటరీ సప్లై ఫ్రమ్ నార్మల్ లెఫ్ట్ సైడెడ్ కార్టెక్స్. ఇది ఉంది, సో ఇట్ విల్ బి నార్మల్ ఆర్ స్పేర్డ్. నెక్స్ట్ రైట్ సైడెడ్ లోవర్ హాఫ్ ఆఫ్ ద న్యూరాన్ గురించి మాట్లాడితే ఇట్ ఈస్ సప్లైడ్ బై కాంట్రలేటరల్ కార్టెక్స్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో స్పేర్డ్. ఇప్పుడు లెఫ్ట్ సైడెడ్ అప్పర్ హాఫ్ గురించి మాట్లాడితే ఇట్ ఈస్ సప్లైడ్ బై బోత్ రైట్ అండ్ లెఫ్ట్ సైడెడ్ కార్టెక్స్ కాబట్టి లెఫ్ట్ సైడెడ్ అప్పర్ హాఫ్ ఆల్సో స్పేర్డ్. లెఫ్ట్ సైడెడ్ లోవర్ హాఫ్ మాట్లాడితే ఇట్ ఈస్ ఓన్లీ సప్లైడ్ బై రైట్ సైడెడ్ కార్టెక్స్. ఓకే, ఇప్పుడు దీని గురించి రైట్ సైడెడ్ లోవర్ హాఫ్ ఆఫ్ ద cranial nuclei supplied only by right sided cortex. Left sided lower half of the cranial nerve is supplied by only right sided cortex. So ఏమైతుంది, leads to contralateral phase is affected. Contralateral phase is affected. దాంట్లో కూడా lower half of the face is affected. Contralateral phase and lower half of the face is affected. Okay, upper half of the face is spared. Upper half is spared. Okay, if it is LMN lesion ఏంటిదంటే మనకి క్రేనియల్ నర్వ్ 7 న్యూక్లియస్ ఇన్ ద పాన్స్ నుంచి కింద ఫేస్ వరకు ఉండేది LMN. ఈ LMN లీజన్ ఏమైనా అయిందంటే ఏమవుతుంది ఇక్కడ చూద్దాం. LMN లీజన్ అంటే ఇవి, దీస్ ఆర్ LMNs, these 3 are UMNs. ఓకే, these 3 are UMNs. అయితే ఇప్పుడు మనకి LMN లీజన్ అయిందంటే సేమ్ సైడ్ ఫేస్ అనేది పోతుంది. ఇప్పుడు రైట్ సైడెడ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఏమైతే ఇప్సిలేటరల్
ఫేస్ ఈస్ ఎఫెక్టెడ్. ఇప్సిలేటరల్ ఫేస్ ఈస్ ఎఫెక్టెడ్ ఎందుకంటే లోవర్ మోటార్ న్యూరాన్ కాబట్టి క్రేనియల్ నర్వ్ నుంచి క్రేనియల్ న్యూక్లియస్ నుంచి ఫేస్ దగ్గరకు వచ్చేది ఇప్సిలేటరల్ నర్వ్స్ మాత్రమే వస్తాయి. సో ఫేస్లో అప్పర్ హాఫ్ అండ్ లోవర్ హాఫ్ and lower half of the face is affected. Ipsilateral face, upper half and lower half both is affected. దీంట్లో ఏమవుతుంది, ఐస్ అనేది మనం క్లోజ్ చేయలేం. ఓకే, నాట్ ఏబుల్ టు క్లోజ్. కాబట్టి ఏమవుతుంది, డ్రై ఐస్ వస్తాయి. డ్రై ఐస్ అండ్ కార్నియల్ అల్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్స్ దగ్గర స్టెపిడియల్ రిఫ్లెక్స్ రాదు. ఓకే, ఇయర్స్ దగ్గర స్టెపిడియల్ రిఫ్లెక్స్ అనేది రాదు. సో ఇంక్రీజ్ సెన్సిటివిటీ టు సౌండ్. నెక్స్ట్ టంగ్ దగ్గర there is no taste sensation. So at anterior two-third of the tongue there is no taste sensation. అంతేకాకుండా సలైవా ఫ్రమ్ సబ్మాండిబులర్ గ్లాండ్ అండ్ సబ్లింగ్వల్ గ్లాండ్ అనేది రాదు. సబ్మాండిబులర్ అండ్ సబ్లింగ్వల్ గ్లాండ్ నుంచి సలైవా అనేది రాదు. నెక్స్ట్ ఐస్ దగ్గర నుంచి లాక్రమేషన్ కూడా అవ్వదు. ఓకే, దీస్ ఆర్ ద points related with the UMN and LMN lesion. Next, what is Bell's palsy? Bell's palsy అంటే peripheral facial nerve palsy and most common peripheral facial nerve palsy is called as Bell's palsy. What are the causes? Causes అనేది చాలా ఇంపార్టెంట్. First most common cause. Okay, first most common cause is herpes simplex virus reactivation of the herpes simplex virus is the most common cause of Bell's palsy. Next, followed by herpes zoster virus or Ramsay Hunt syndrome. Herpes simplex virus, herpes zoster virus, Ramsay Hunt syndrome. Next, diabetes mellitus or pregnancy థర్డ్ ట్రైమిస్టర్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ కానీ డయాబెటీస్ మెలిటస్లో కూడా రావచ్చు. ఫోర్త్ వచ్చేసరికి సార్కాయిడోసిస్ అండ్ లైమ్స్ డిసీజ్ స్టేజ్ 2 ఆఫ్ లైమ్స్ డిసీజ్. అండ్ లాస్ట్ parotid gland tumor, Lyme's disease, sarcoidosis, diabetes and pregnancy most commonly asked question, and HSV is the overall most common cause of HSV reactivation is the overall most common cause of Bell's palsy. Okay, treatment ఏంటిదంటే హెచ్ఎస్వి రియాక్టివేషన్ గురించి ట్రీట్మెంట్ ఏంటిదంటే గ్లూకోకార్టికాయిడ్స్ విత్ ఆర్ వితౌట్ ఏసైక్లోవిర్. గ్లూకోకార్టికాయిడ్స్ విత్ ఆర్ వితౌట్ ఏసైక్లోవిర్ ఇస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. ఇంకోటి ఏంటిదంటే ఫంక్షన్ రికవరీ happens but takes some time. Sometimes ఏంటిది అబరెంట్ రీజనరేషన్ కూడా అవ్వచ్చు. అబరెంట్ రీజనరేషన్ అక్కర్స్ సమ్టైమ్స్. ఓకే, అబరెంట్ రీజనరేషన్ అక్కర్స్ సమ్టైమ్స్. గ్లూకోకార్టికాయిడ్స్ ప్లస్ ఎసైక్లోవిర్ అనేది ట్రీట్మెంట్ ఆఫ్ ద చాయిస్. నెక్స్ట్ herpes simplex virus reactivation, herpes zoster virus Ramsay Hunt syndrome, diabetes mellitus and pregnancy, sarcoidosis, Lyme disease stage 2 and parotid gland tumor are the causes of the Bell's palsy. Bell's palsy is the most common peripheral facial nerve palsy. Okay, so this is the cranial nerve number 7. Thank you for your patience listening.